అందరికీ నమస్కారం. ఇవాళ మా పాపకి బెడ్ టైమ్ స్టోరీ స్టార్ట్ చేస్తున్నాను. సో ఈ స్టోరీస్ వచ్చేసి పంచతంత్రం నుంచి. దీంట్లో ఫైవ్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఇన్ వన్ బుక్ ఉంటుంది. సో ఎవ్రీవన్ ప్లీజ్ వాచ్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. జాక్లిన్ ది వార్డ్రమ్. సో అంటే జాక్ అంటే ఏంటంటే గుంటనక్క. ఫస్ట్ దీనిది వచ్చేసి గుమ్య. ది జాక్ హ్యాడ్ నాట్ ఈటెన్ ఫర్ మెనీ డేస్ అండ్ వాజ్ వెరీ హంగ్రీ. ఈ గుంటనక్క వచ్చేసి చాలా రోజుల నుంచి ఏం తినలేదు. సో బాగా ఆకలి మీద ఉంది. ఇప్పుడు వచ్చేసి ఇఫ్ ఐ డోంట్ ఫైండ్ సమ్ ఫుడ్ సూన్ ఐ విల్ డై. ఇప్పుడు గుంటనక్క ఏమనుకుంటుంది, నేను ఫుడ్ తినకపోతే తొందరలో చచ్చిపోతాను అనుకుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి గుంటనక్క అలా అలా నడుచుకుంటూ వెళ్తూ ఉండగా యాజ్ హీ వండర్డ్ త్రూ ది ఫారెస్ట్ ఇన్ సర్చ్ ఆఫ్ ఫుడ్ హీ కమ్ అపాన్ ఏ ఓల్డ్ బ్యాటిల్ ఫీల్డ్. ఈ గుంటనక్క వచ్చేసి ఆకలితో నడుచుకుంటూ వెళ్తూ ఉండంటే ఉన్నట్టుండి ఒక పాతకాలపు యుద్ధ భూమిలోకి వెళ్ళిపోయింది. ఇక్కడ వచ్చి వాట్స్ దట్ నాయిస్, ఐ బెటర్ రన్ బిఫోర్ ఐ అటాక్డ్. ఇప్పుడు ఏంటంటే ఓ మై గాడ్, ఇప్పుడు ఆ బ్యాటిల్ ఫీల్డ్ దీని మీద అటాక్ చేయడానికి ముందే ఇది ఇక్కడ నుంచి పారిపోదాం అనుకుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నో ఐ వోంట్ రన్, ఐ విల్ బీ బ్రేవ్ అండ్ ఫైండ్ అవుట్ హూస్ మేకింగ్ ది నాయిస్. ఇప్పుడు గుంటనక్క అనుకుంటుంది, నేను ఇలా పారిపోతే ఎలా, నేను చాలా ధైర్యవంతుణ్ణి, నాయిస్ చేసే వాళ్ళని పట్టుకుంటా అంటుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి సో హీ క్రెప్ బ్యాక్ ట్రైయింగ్ టు బీ బ్రేవ్. ఇప్పుడు ఒక పెద్ద బండరాయి వెనకాల దాక్కొని ధైర్యంగా ట్రై చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి టు హీస్ అస్టాన్మెంట్ గుమ్య ఫౌండ్ దట్ ది నాయిస్ కేమ్ ఫ్రమ్ హార్మ్లెస్ ఓల్డ్ వార్డ్రమ్. ఇప్పుడు గుంటనక్క కనిపెట్టేసిద్ది ఏంటి ఆ సౌండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయని. సో ఏంటంటే ది లో బ్రాంచెస్ ఆఫ్ ఏ ట్రీ వేర్ స్వింగ్ అగైనెస్ట్ ఇట్ అండ్ మేకింగ్ ది నాయిస్ నియర్ ది డ్రమ్ దేర్ వాజ్ ప్లెంటీ ఆఫ్ ఫుడ్. సో ఏంటంటే చిన్న చెట్టు ఉన్న కొమ్మలు ఆ డ్రమ్కి సౌండ్లు చేస్తూ ఉన్నాయి. ఇప్పుడేంటి, వాట్ ఏ ఫూల్ హ్యావ్ బీన్ ఇఫ్ ఐ లెట్ సిల్లీ ఓల్డ్ వార్ డ్రమ్ చీట్ మీ ఆఫ్ ఆల్ దీస్ డెలిషియస్ ఫుడ్. ఇప్పుడు గుంటనక్క ఆలోచిస్తూ ఉంటుంది, ఇంకా నేను నమ్మేసి ఉండి పారిపోయి ఉంటే ఇంత మంచి ఫుడ్ మిస్ అయ్యేవని అనుకుంటుంది. మోరల్ ఆఫ్ ది స్టోరీ, ఫియర్ ఆఫ్ ది అన్నోన్ బ్రింగ్స్ నో గెయిన్. అంటే తెలియని వాటి గురించి భయపడితే మనకు వచ్చేది ఏమీ లేదు. సో ధైర్యంగా ఉండాలి. Please like and subscribe.